టికెట్ ఇవ్వద్దు. అరకు పార్లమెంట్ కి టికెట్ ఇవ్వద్దు. గీత 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 అరకు పార్లమెంట్ గీతకి టికెట్ ఇవ్వద్దు. అరకు పార్లమెంట్ టికెట్ గీతకి ఇవ్వద్దు. బీజేపీ పార్టీ అరకు పార్లమెంట్ గీతకి టికెట్ ఇవ్వద్దు. బీజేపీ పార్టీ అరకు పార్లమెంట్ గీతకి టికెట్ ఇవ్వద్దు. గీత 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 బీజేపీ పార్టీ అరకు పార్లమెంట్ గీతకి టికెట్ ఇవ్వద్దు. బీజేపీ పార్టీ అరకు పార్లమెంట్ గీతకి టికెట్ ఇవ్వద్దు. బీజేపీ పార్టీ గీతకు అరకు పార్లమెంట్ టికెట్ ఇవ్వద్దు. గీత 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 బీజేపీ పార్టీ అరకు పార్లమెంట్ గీతకి టికెట్ ఇవ్వద్దు. బీజేపీ పార్టీ అరకు పార్లమెంట్ టికెట్ ఇవ్వద్దు. బీజేపీ పార్టీ గీతకు అరకు పార్లమెంట్ టికెట్ ఇవ్వద్దు. గీత 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 బీజేపీ పార్టీ గీతకు అరకు గీత 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 బీజేపీ పార్టీ గీతకు అరకు పార్లమెంట్ టికెట్ ఇవ్వద్దు. బీజేపీ పార్టీ అరకు పార్లమెంట్ గీతకు టికెట్ ఇవ్వద్దు. గీత ఆమె వైఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె ఎంపీగా అయ్యింది. ఇంతవరకు పాలకొండ నియోజకవర్గం కొన్ని గ్రామాలంటే అలాగ ఉన్నాయండి. పాలకొండ నియోజకవర్గం ఎక్కడ ఉందో అక్కడ ఉన్న గిరిజన గ్రామాలు ఇబ్బంది రేటో ఆమెకు తెలియకుండా ఈరోజు బీజేపీ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఆమె ఎంపీ టికెట్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారండి. తొలే ఎంపీగా పనిచేసినప్పుడు ఆమె ఏ గిరిజన గ్రామాల్లో వాడల్లో కానీ వాళ్ళ మంచినీళ్ళ సమస్య కానీ వాళ్ళ పోడు భూముల సమస్య కానీ వాళ్ళ పెన్షన్ సమస్య కానీ రైస్ సమస్య కానీ ఎటువంటి సమస్యలు ఏనుగుల సమస్య మీద ఎన్నో కష్టాలు పడుతున్న గిరిజనుల పైన ఇంతవారికి ఏది చూడకుండా ఈరోజు బీజేపీ పార్టీలో మళ్ళీ ఎంపీగా ఆమె చేస్తానని ప్రకటన ఇచ్చినారండి. ఇదే బీజేపీ పార్టీలో ఎంపీకి ఇస్తే ఈ పాలకొండ నియోజకవర్గానికి కురపం నియోజకవర్గం కానీ ఎట్టి పరిస్థితి గిరిజనులము ఈరోజు ఆమెకు ఓటు వేయొద్దనేసి ప్రతి దీనికి ప్రసారం చేసి ఊరు డప్పు కొట్టి చెప్తామండి. ఇది మా గిరిజన సత్తా ఏటో ఆమెకు కూడా చూపెడతామండి. ఎస్టీదై కాదని ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఇటు కానీ అన్నిటి ఎంతవేరు చేస్తే ఆమె ఎస్సీ కింద వచ్చింది. ఎస్టీ కింద చెప్పి ఆమె ఈరోజు ఎస్సీ కోర్టులో గెలుచుకొని ఎస్సీ సర్టిఫికేట్ ఆమె ఎంపీగా టికెట్ వైసీపీలోనే ఎన్నికయ్యింది. అలాగే బీజేపీలో కూడా ఎన్నికయ్యింది. కొన్ని అధిష్టానం ఏం చేస్తుంది, సరైన ఎస్టీ కాదని పరిశీలన చేసి కూడా ఉన్నాం. ఆమెకు టికెట్ ఇవ్వాలా వద్దనేది కూడా ఆలోచించుకుంటా ఆమె ఎస్సీ అనుకుంటా ముందు ఆమెకే టికెట్ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము గిరిజనులు అడుగుతున్నాం. సరైన నాయకుడికి కానీ టికెట్ ఇవ్వకపోతే అదే టికెట్ ఆమెకి ఇస్తే అది అల్లూరు సీతారాం జిల్లా అవ్వచ్చు, ఇది మన్యం జిల్లా అవ్వచ్చు. ఆమెకు కానీ టికెట్ మోటికి పర్మిట్ కానీ ఇస్తే గిరిజనులంతా ఏకదమ్ముగా పోరాటం చేస్తాం. నిజమైన ప్రజల్లో పనిచేసిన నాయకుడికి టికెట్ వచ్చిన వారికి మేము పట్టు వదలమని కూడా అనుకుంటున్నాం. గ్రామం నుండి చిన్నగోర గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో కొత్తపల్లి గీత ఎంపీగా చేసింది. ఎంతవారికి గిరిజనులకి ఎంతవారికి న్యాయం చేసింది అని మేము అడుగుతున్నామండి. అలాగే బీజేపీ పార్టీ కూడా ఈరోజు కొత్తపల్లి గీతకే మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఏ రోజైనా సరే గిరిజన గ్రామాలలో ఆమె ప్రకటించిందా లేదా పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ టౌన్లోనే వచ్చి గిరిజనులు కబురు పెట్టిందే అని మేము అందరం తెలియజేస్తామండి. ఇది మటుగా ఆమెకు టికెట్ ఇస్తే కరెక్ట్గా ఉండదు. గిరిజనుల మటుగా ఉద్యోగస్తామని కూడా కోరుకుంటున్నాం. పెచ్చు ఉంది. గిరిజనులు ఓట్లు ఎలక్షన్ అప్పుడే వచ్చి ఓడుకోవడం తప్ప గిరిజనులకి ఈరోజు ఏటి ఉపకారం చేశారని మేము గట్టిగా అడుగుతున్నామండి. ప్రభుత్వాలకి రోడ్ల సమస్య కానీ, మంచినీళ్ళ సమస్య కానీ, రేషన్ సమస్య కానీ, లేకపోతే వాళ్ళు పండించిన కొండపోడు పట్టాలకి రుణమాపులు కానీ, రెవెన్యూ భూమికి ఎకరాకు 10,000 ఇస్తాండ్రు,
కొండ పట్టాకి 2000 ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది కొండ మీద ఎక్కువ పంట పండిస్తుండ్రా, రెవెన్యూ భూమి ఎక్కువ పండిస్తుండ్రా? జీడి, సీపురు, కొండ మొత్తం ఆల్మోస్ట్ పంటలు కొండలు పండిస్తున్నా మా గిరిజనులకే ఈరోజు తక్కువ ధరలతో మమ్మల్ని ఇంకా దిగజారుతున్నారు. దీని మీద గిరిజనులు ఏకదమ్ముగా ఖండించే ఎంపీ గారికి మొట్టుగా టికెట్ ఇస్తే మొట్టుగా ఒప్పుకుండేది లేదు. కొత్తపల్లి గీతకి టికెట్ ఇస్తే ఒప్పుకుండేది లేదు. గిరిజన ఉద్యమాల మొట్టుగా చేయడం తప్పదు. చంద్రశేఖరరావు, మరి వీరకొత్త మండలం, చిన్నగోర గ్రామం. మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మా గిరిజనుల తరపు నుంచి మరి కొత్తపల్లి గీత గారికి మహాకూటమి నుంచి ఎంపీ సీటు ఇచ్చారు. మరి మా గిరిజన వ్యక్తి కూడా కాదు, ఆవిడ దొంగతనంగా సర్టిఫికేట్ సంపాదించుకొని ఆవిడ గిరిజనని ప్రూఫ్ చేసుకుంటుంది. దయచేసి మరి మహాకూటమిలో, ఎందుకంటే మన బీజేపీ అంటే మాకు చాలా ఇష్టమే, కానీ ఆవిడకి కానీ సీట్ ఇచ్చినట్లయితే మా గిరిజనులు మొత్తం ఒక్కసారి ఏకమయ్యి ఆవిడకి ఒక ఓటు కాదు కదా అసలు మేటి వేయము. దయచేసి మరి ఉగాది ఇది కొత్త సంవత్సరంతో మేము చాలా బాధతో చెప్తున్నాము. ఆవిడ ఒక గిరిజన కాదు, కానీ ఆవిడకి మహాకూటమి బీజేపీ వాళ్ళు సీటు ప్రకటించారు. కానీ మాకు బీజేపీ అంటే ముద్దు, కానీ మాకు గీత వద్దు. దయచేసి మా మాట మన్నిస్తారని ప్రార్థిస్తున్నాను ఈ ఉగాదితోటి. మరి ఆవిడ మీద కేసులు కూడా ఉన్నాయి. దొంగ సర్టిఫికేట్ సంపాదించి గిరిజనులుగా ఆవిడ మరి ఎంపీ సీటు సాధిస్తుంది. దయచేసి మహాకూటమి వాళ్ళు అర్థం చేసుకుని సరైన నాయకుడికి ఎంపీ సీటు, అరకు ఎంపీ సీటు ఇచ్చి మరి మహాకూటమి నిలబెట్టుకుంటారని మరీ ప్రార్థిస్తున్నాం. గీత గారు ఆవిడపై అవినీతి కేసులు కూడా ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి, అవినీతి పరురాలు. దయచేసి మహాకూటమి వాళ్ళు అర్థం చేసుకొని ఆవిడికి అరకు పార్లమెంట్ ఎంపీ సీటు ఇవ్వద్దని మంచి నాయకుడికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మా గిరిజనులు అందరం ఏకమయ్యి ఆవిడకి మట్టుకు మేము వద్దనుకుంటున్నాము. మాకు బీజేపీ అయితే ఇష్టమే, కానీ గీత గారు అయితే మాకు వద్దు. సరైన నాయకుడికి ఇవ్వండి, మేమందరం కలిపి గెలిపిస్తాం ఆయన్ని. గీత వద్దు, గీత వద్దు, గీత వద్దు. నా పేరు నిమ్మక రమేష్, మాది చిన్నగోర విలేజ్. అయితే ఇంతవరకు నేను ఒక గిరిజనరాలని చెప్పుకుంటున్నా. మన ఎంపీ గీతా గారు గెలిచి ఎన్నో సంవత్సరాలు అయినా సరే మా లాంటి గిరిజనులకు కనీసం బతుకులు కూడా మారలేదు. అయినా ఆమె మాత్రము నేను గిరిజనరాలని అని చెప్పేసి మహాకూటమికేమో ఇప్పుడు సీట్ సంపాదించుకుని మహా ప్రయత్నం చేస్తుంది. కూటమి అధికారులు కూడా ఆమెకు సీట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆమె నిజమైన గిరిజనరాలా, ఈమె గిరిజనులకు ఏమైనా చేస్తుంది అనేది ఒకసారి ఈ కూటమి పెద్దలు తెలుసుకొని ఆమె సీట్ ఇస్తే మాలాంటి గిరిజనులకి బతుకులు బాగుపడతాయని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ పాలకొండ నియోజకవర్గం కానీ, తర్వాత అరకుపాడేరు నియోజకవర్గం కానీ గిరిజనులు ఇంతవరకు గిరిజనులుగానే బతుకుతున్నారు. అయితే కొత్తపల్లి గీత గెలిచింది, ఒక గిరిజన యువకుడికి ఉద్యోగాలు కానీ గిరిజనుల బతుకులు కానీ ఇంతవరకు మారలేదు. ఇప్పటి వరకు మా ఊర్లో అయితే కనీసము ఒక ఇల్లు కాని వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆయన ఒక ఎంపీ, నియోజకవర్గానికి ఎంపీ అయినటువంటి ఆమె కూడా కనీసం గిరిజన గ్రామాలు ఎన్నున్నాయి, వాటికి వాళ్ళు బతుకులేంటనేది ఇంతవరకు ఆమె తెలుసుకునే పరిస్థితి లేదు. అట్లాంటి గీతా గారికి మాత్రము బీజేపీ మహాకూటమి తరఫున సీటు ఇస్తే మేము గిరిజనులందరము ఏకమయ్యి ఆమెకైతే గెలిపించే ప్రసక్తే లేదు. జై బీజేపీ, జై బీజేపీ, బీజేపీ ముద్దు, గీత వద్దు, గీత వద్దు.